దీపారాధన చాలా గొప్పది. అదే ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం అన్నమాట. ఇది ఎందుకు పెడతారు, ఎలా పెడతారు అనేది కూడా ముందు మనం తెలుసుకుందాం. చాలా మంది ఇంట సంపద నిలవకుండా వచ్చినట్టు ఖర్చయిపోతూ ఉంటుంది. అప్పులు తీరకుండా వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందుల్లో ఉన్నవారికి, అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి, బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల వల్ల నాశనం అయిపోతున్న వారికి ఒక తక్షణ ఉపచారంగా ఈ దీపాన్ని పెట్టాలి. అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం, ఉప్పు దీపం మంచి పరిహారం. శుభ్రమైన మెట్టెలు, గజ్జెల వంటి వెండి ఆభరణాలు ధరించి ఈ ఉపచారం చేయడం ఇంకా మంచిదంటారు పెద్దలు. ఈ ఐశ్వర్య దీపం పెట్టడానికి చాలా తతంగా ఉంది. ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ పెద్ద ప్రమిదలు 2 తీసుకోవాలి. వాటికి పసుపు కుంకుమ రాసి నేలపైన బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేయాలి. దానిపైన ప్రమిదలు ఒకదానిపైన ఒకటి పెట్టాలి. అందులో ఒక 1/4 కిలో రాళ్ల ఉప్పు వేసి ఆ రాళ్ల ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి. అలాగే చిన్న ప్రమిదలు ఒకదానిపైన ఒకటి పెట్టి పసుపు కుంకుమ పూలు పెట్టి ప్రమిదలో నూనె గాని నెయ్యి గాని పోసి 2 ఒత్తులు ఒక్కటిగా చేసి వెలిగించాలి. ఆ తర్వాత దీపం శ్లోకం చదువుకోవాలి. పళ్ళు కానీ పాలు కానీ పటిక బెల్లం కానీ కొబ్బరికాయ కానీ ఏదైనా నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి. ఇది ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇలా శుక్రవారం రోజు దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదలలోని ఉప్పు మట్టుకు తీసి నీటిలో కలిపి ఇంట బయట తొక్కని జాగాలో పోయాలి. అవకాశం ఉన్నవాళ్లు నదిలో కలపొచ్చు. ప్రమిదలు మార్చాల్సిన పని లేదు. ప్రతివారం అవి వాడుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి. అలా 11 శుక్రవారాలు గాని 16 శుక్రవారాలు గాని 21 శుక్రవారాలు గాని 41 శుక్రవారాలు గాని అనుకుని ఇంట్లో చెయ్యాలి. ఈ ఉప్పు దీపాన్ని ఈశాన్యం మూల పెడితే ఇంకా మంచి ఫలితం వస్తుంది. 41 శుక్రవారాలు ఈ ఉప్పు దీపం పెట్టేవారికి శాశ్వతంగా ధనం యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి ఇవన్నీ గమనించి వ్యవహరిస్తే అదృష్టమే అదృష్టం అని చెప్పవచ్చు.